చూడమే, ఆంధ్రాలో ఆడిన చూడమే ఆడుతూ వచ్చాడు. అయితే క్రమంగా ఎదుగుతూ వచ్చిన బీజేపీ దాదాపు 25-30 ఏళ్ళు పట్టింది దాని పరుక్కి. చాలా సహనంగా చేసింది, అది నిదానంగా ఎదుగుతూ వచ్చింది. ఎక్కడికక్కడ నియోజకవర్గాల వారికి లీడర్లను డెవలప్ చేసుకుంటూ చేసి ఏం చేసింది, తర్వాత 50-50 సీట్లు కావాలంది ఇవ్వనన్నాడు. ఒంటరిగా పోటీ చేసింది. ఒంటరిగా పోటీ చేసినప్పుడు దాదాపు 70-80 సీట్లు గెలుచుకుంది. గెలుచుకుని అధికారంలోకి రాలేదు, కానీ 70-80 సీట్లు గెలుచుకున్నాక దాని మద్దతు అధికారంలోకి రావాల్సి వస్తుంది నితీష్ కుమార్. అప్పటి నుండి నితీష్ పతనం బిగినైంది. నితీష్ జీవితంలో సింగిల్ మెజార్టీ ఈ రోజు వరకు రాలే. అతను సింగిల్గా ఏనాడు మెజార్టీ రాలే. అయితే కాంగ్రెస్ పొత్తు, లాలూ ప్రసాద్ పొత్తు, బీజేపీ పొత్తుతో రావడమే. కానీ వీళ్ళు పెద్ద మనిషి కదా అని ముఖ్యమంత్రి పదవి ఆయనకి ఇస్తా వచ్చారు. ఇప్పుడు ఆ పెద్ద మనిషి పదవి కూడా పోగొట్టుకుంటాం గత 2 టర్మ్స్లో జరిగిపోయింది. ఎందుకంటే ఒకేసారి ఇన్ని గోడ మీద పిల్లి వాటాలు చేయకూడదు. ఎలక్షన్ రోజున ఒక పార్టీతో, ఏడాది తిరిగేటప్పుడు ఇంకో పార్టీ తరపున సీఎం, ఆ తర్వాత ఇంకో పార్టీ తరపున సీఎం. ఇప్పుడు ఈ దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసింది జ్యోతి బసు లాంటి వాళ్ళకి రికార్డులు ఉన్నాయి, మాణిక్య సర్కార్ ఇట్లాంటి వాళ్ళకి. కానీ అతి ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రికార్డు నితీష్ కుమార్ది. తరం తక్కువ, ప్రమాణాలు ఎక్కువ సార్లు చేశాడు అందరికంటే కూడా. అదొక గిన్నిస్ బుక్ రికార్డ్ అనమాట. అందుకని నితీష్ కుమార్ని జనాలు అసహించుకోవడం బిగిన్ చేశారు.